కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఈ వీడియో ముఖ్యంగా 5 రోజుల సాయి అనుగ్రహ పూజ కోసం చేయటం అనేది జరుగుతోంది. ఈ పూజ విధి విధానాలన్నీ కూడా మీకు ఈ యూట్యూబ్ వీడియో ద్వారా తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ చాలా మందికి కిట్స్ అందినాయి. ఆ కిట్స్ లో మీరు చూశారు దక్షిణావృత శంకు, బాబా పాదుకలు, ఆ తర్వాత బోధిని బంధనం, నా చేతికి చూడండి బోధిని బంధన రక్ష బంధనము, ఆ తర్వాత మూలికలు, ఆ తర్వాత మీకు ఈ పుస్తకము సాయి రక్ష పుస్తకం, ఇవన్నీ అందినాయి. ఈ పూజను ఎలా చేసుకోవాలి, ఎప్పుడు ప్రారంభించాలి? 14వ తారీఖు, 15, 16, 17, 18 ముఖ్యంగా 5 రోజులు. 5 రోజులు అయిన తరువాత 5 రాత్రులు 5 రోజులు అయిన తర్వాత 6వ రోజు పూర్ణ అవుతుంది. ఎలా అనేది చెప్తాను నేను. ముందుగా మీరు చేయవలసింది మొదటి రోజు చక్కగా 14వ తారీఖు సంధ్యా సమయం, సూర్యాస్తమం అయిన తర్వాత మొదలు పెట్టండి పూజను. పొద్దున పూట కాకుండా సాయంత్రము 6, 7, 8, 9, 10, 11 అంతవరకు కూడా ఆచరించవచ్చు. ప్రప్రథమంగా మీరు చూసినట్లయితే మీ అందరికీ రక్షా పూజ విధి విధానాలు ఇందులో ఉన్నాయి. ముందుగా మీరేం చేయాలంటే బోధిని ఏదైతే ఇవ్వటం జరిగిందో రక్ష, ఆ రక్షను చేతిలో తీసుకోండి. దీనిని చేతిలో ఇలా పట్టుకొని బాబాను చక్కగా నామస్మరణ చేసి, మాకు రక్షగా ఈ 5 రోజులు నువ్వు ఉండు తండ్రి ఈ బోధిని రూపంలో అని చక్కగా చెప్పుకొని చేతికి కట్టుకోండి, లేదా కట్టించుకోండి, ఎవరితో అయినా కట్టించుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత చక్కగా పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోండి. మంచినీళ్ళు అవ్వచ్చు, అభిషేక జలం అవ్వచ్చు, పాలు, ఏవైనా సరే మీరు ఏమేమి పెట్టుకున్నారో పూజా ద్రవ్యాలు పెట్టుకోండి. ఇందులో ముఖ్యంగా మీరు చూసినట్లయితే రక్షా పుస్తకంలో కొన్ని మీకు సపరేట్ ఒక పేపర్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. దాని గురించి కూడా చెప్తాను. ఇది యాక్చువల్గా రక్షా కవచ పూజను మనము ఇందులో త్రికోణం అవన్నీ ఉన్నాయి, అవి మీరు వదిలివేసేయండి, కన్ఫ్యూజ్ కాకండి. త్రికోణం అవసరం ఏమీ లేదు. ముందుగా పూజా ద్రవ్యాలు పసుపు, కుంకుమ, బాబా పాదుకలు ఉన్నాయి ఇక్కడ, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకేమి. పసుపు, కుంకుమ, బాబా పాదుకలు, అక్షింతలు, ప్రసాదం ఏదైనా పర్వాలా, బెల్లము, పాయసము, పెరుగన్నము, లేదు డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు అవ్వచ్చు, జీడిపప్పులు అవ్వచ్చు, ఏవైనా సరే మీరు నివేదన చేయవచ్చు. అలాగే తమలపాకులు, కర్పూరము, గంధము, పూలు, అలాగే నీలిరంగు వస్త్రము, దీపము, నీలిరంగు ఒత్తులు, ఇవి రాస్తున్నాయి. నీలిరంగు ఒత్తులు, నీలిరంగు వస్త్రము, దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఇది సాయి రక్షా పూజ కోసం మేము ముద్రించినటువంటిది కాబట్టి అది అవసరం లేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు మీరు ఒక పీఠాన్ని స్థాపన చేసుకోండి. అంటే ఒక ప్లేటులో బియ్యం పోసి మీకు ఇచ్చిన పాదుకలు ఏవైతే ఉన్నాయో ఆ పాదుకలని అందులో పెట్టండి. ఇవి వదిలిపెట్టేసేయండి. ఈ త్రికోణము, నీలం కలర్ వస్త్రము, పూలు, వీటి గురించి మీరు మర్చిపోండి, ఇక్కడ అవసరం ఏమీ లేదు. ముందుగా మీరేం చేయాలంటే మీకు ఈ పేపర్ కూడా ఒకటి ఇచ్చాం, ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, రాశాను కూడా క్లియర్గా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. వస్త్రంకు బదులుగా అరటి ఆకు లేదా తమలపాకు అని చెప్పాం. ముందు ప్రప్రథమంగా మీరేం చేయాలంటే ఇందులో ఉన్నట్టుగా సంకల్పం అన్ని చేసుకోవాలి. పూజ ప్రారంభం అనేది చూసారా, అక్కడ నుంచి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని చదువుకుంటూ పోండి. ఆ తర్వాత భూశుద్ధి, ప్రాణాయామము, సంకల్పము, ఇవన్నీ చేసుకున్న తర్వాత దీనికి చేసేటప్పుడు ఏం చేయాలి, ఒక ప్లేటులో బాబా పాదుకలు పెట్టుకోండి ముందుగా, ఎందుకంటే అభిషేకం చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఈ సంకల్పం అంతా చెప్పుకున్న తరువాత అప్పుడు మీరేం చేయాలి, కలశారాధన అయిపోయిన తరువాత అప్పుడు మీరు బాబా పాదుకలకు ఏదైతే పెట్టుకున్నారో నీటితో అభిషేకం చెయ్యండి. ఒకవేళ పాలతో చేయాలనుకుంటే పాలతో కూడా అభిషేకం చేయవచ్చు. ఇక్కడ మీకు ఇచ్చాం ఏమనంటే ప్రతిరోజు శంకుకు ముందుగా గంధము, కుంకుమ పెట్టి హారతి ఇచ్చిన తరువాత, శంకుకి ఇచ్చాం కదా దక్షిణావతి శంకుకి గంధము పెట్టి చక్కగా హారతి ఇచ్చి శంకు దేవతాయై నమస్కారం చేసుకొని పాదుకలు పెట్టుకొని ఆ పాదుకలకి ఈ శంకుతో నీటిని తీసుకొని ఓం
తీర్థాయ నమః అన్న నామముతో శంకుతో ఉన్న జలముతో పూజించండి. గంగా జలంతో సమానం. అలా మీరు అభిషేకించిన తరువాత ఏం చేయాలి? తీసి వస్త్రముతో చక్కగా పాదుకలను తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఈ జలాన్ని పక్కన పెట్టుకోండి. తీర్థం కింద తీసుకోవచ్చు, ఇంట్లో సంప్రోక్షణ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు దానిని అరిటాకు మీద కానీ తమలపాకు మీద కానీ పాదుకలు పెట్టండి. అర్థమైంది కదండి? అర్థం కాకపోతే మళ్ళీ వీడియో రిపీట్ చేసుకొని చూడండి. అరిటాకు మీద కానీ అరిటాకు తమలపాకు రెండిట్లో అరిటాకు కోసం ప్రయత్నం చేయండి. అరిటాకు మీద పెట్టుకున్న తర్వాత మీకు మూలికల ప్యాకెట్స్ పంపించాం. 1 2 3 4 5 అని నెంబర్స్ ఉన్నాయి వాటి మీద. మొదటి రోజు 1 నెంబర్ ఉన్న మూలికలను తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి? అభిషేకానంతరము ఓం లం 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 శ్రీ సాయి ఏకాదశి నమః ఇందులో ఉంది పేపర్లో. ఆ మూలికలని పాదాల మీద ఉంచండి ఆ నామం చెబుతూ. అది ఉంచిన తర్వాత ఈ పుస్తకంలోనే అష్టోత్తర శతనామావళి ఉంది. ఆ అష్టోత్తర శతనామావళితో పాదుకలను పూజించండి. ఆ తర్వాత ఈ పుస్తకంలోనే 42, 43, 44 అధ్యాయాలు ఉన్నాయి. బాబా సమాధి ఘట్టాలు ఎక్కువసేపు ఏం పట్టదు, 15 నిమిషాల్లో చదివేచ్చు. మీరు చక్కగా భక్తి శ్రద్ధలతో పారాయణం చెయ్యండి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇందులో మొత్తం క్లియర్ గా ఉందండి, కన్ఫ్యూజన్ ఏం అవసరంలా. పారాయణం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరు ఇక్కడ చూడండి పేజ్ 17లో మీకు పారాయణం సంపూర్ణమైన తర్వాత అగరబత్తి స్టిక్స్ వెలిగించి పాదుకలకు శంఖానికి చూపించండి. తర్వాత దీపారాధన ముందుగానే చేసుకుంటాం కదా, ముందు ప్రప్రథమంగా దీపారాధనతోనే ప్రారంభం చేయాలి కాబట్టి దాని గురించి ఒక ప్రస్తావన చేయాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ఇవి చేయాలి. అక్కడ దీపం ఇవన్నీ ఏమైతే రాస్తున్నాయో అవి చదువుకుంటూ వెళ్ళి నివేదన చేసి చక్కగా నివేదన తర్వాత బాబాకు ఇక్కడ ఉన్న హారతిని ఇవ్వండి. ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో దీని ప్రకారము ఇలా 5 రోజులు ప్రతిరోజు మీరు 5 రోజుల పాటు శంకుతో పాదుకలను మూలికలతో అలాగే ఆసనం అరిటాకు కానీ తమలపాకుతో చక్కగా పూజించండి. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాం. మరలా ఈ ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నా చూడండి. వస్త్రముకు బదులుగా అరిటి లేదా తమలపాకు, అందులో ఉన్న ఆ డీటెయిల్స్ వదిలేసి ఇందులో ఉన్నట్టుగా తమలపాకు కానీ అరిటాకు కానీ రెడీ చేసుకోండి. 5 రోజులు ప్రతిరోజు మార్చండి. అరిటాకుల్ని తీసినవి పక్కన పెట్టుకోండి. బోధిని రక్షణ తడిపిన తర్వాత ఓం బలాయ నమః అని 10 సార్లు ఆ బోధిని రక్షణ చేతిలో పెట్టుకొని ముందుగా బాబా నాకు రక్షగా ఉండు అని చెప్పుకొని ఓం బలాయ నమః అని మొదటి రోజే మనం కట్టుకుంటాం, కంకణం లాగా. రోజు కాదు, మొదటి రోజే. ఆ తర్వాత శంకుకి గంధము కుంకుమ పెట్టి రోజు ముందు శంకుకి హారతి ఇవ్వండి. ఆ తర్వాత పాదుకలకి ఈ నామంతో ఈ తీర్థాయ నమః నామంతో అభిషేకం చేయండి. ఆ తర్వాత లం 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 ఏకాదశి నమః అని ఆ రోజు మూలిక సమర్పించండి. ఆ తర్వాత పుస్తకంలో ఉన్న అష్టోత్తర శతనామాలు చదవండి. ఆ తర్వాత సమాధి ఘట్టాలు ఏవైతే అధ్యాయాలు ఉన్నాయో అవి పారాయణం చేయండి. అవి అయిపోయిన తర్వాత మీ శక్తానుసారము ఏదైతే నివేదన చేయాలనుకుంటున్నారో ఆ నివేదన చేయండి. చివరిగా 5 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమైన అంశం మీరేం చేయాలి? రోజు ఏం చేస్తారంటే ఆ పాదుకల మీద ఉంచే మూలికలు అలాగే ఆ రోజు ఆసనం కింద వేసిన తమలపాకం కానీ అరటి కానీ ఒక మంచి పాత్రలో పెట్టుకోండి. 5 రోజులు తీస్తాం కదా, 6వ రోజు ఏం చేస్తారంటే ఇవన్నిటినీ కూడా ఒక మట్టి పాత్ర తీసుకొని, మూకుడు అంటాం, కుండ మీద పెట్టే మూత, దునిలో వెయ్యే. చాలా మంది నాకు ఫోన్ చేశారు బాధపడుతూ. అందుకని ఆ బాధలు మనకు వద్దు. చక్కగా మూకుడు తీసుకోండి. ఈ అరిటాకులైనా తమలపాకులైనా మూలికలైనా ఇవన్నీ ఆ పాత్రలో వేసి కర్పూరం, ముద్ద కర్పూరం కానీ అవి తీసుకొని కర్పూరం అందులో వేసి కర్పూరానికి ఆహుతి చేసేయండి, దహనం చేయండి, ఇంట్లోనే చేయండి. ఆ పొగ వలన ఇల్లంతా పాజిటివ్నెస్ వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా కాలిపోయిన తర్వాత అది విభూది యాష్ వస్తుంది. అది రోజు పెట్టుకోవచ్చు, నోట్లో వేసుకోవచ్చు. ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజ, యోగి రాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి అనుగ్రహం పొందటం ముమ్మాటికి సత్యం. ఆ సాయి మీకు ఆ శక్తిని, భక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.